నవంబర్ 8 దేవుని వాక్య ధ్యానం. నా ప్రాణమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. కీర్తనలు 103:2. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఉదయము శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ఆశ్చర్యమైన కార్యాలను రుచి చూచే ధన్యతలో మనమందరం ఉన్నాం. ప్రభువు మనల్ని ఎప్పుడు కూడా ఆశీర్వాదానికి కారకులుగా ఉంచుతాడు. ఈరోజు దేవుని యొక్క వాగ్దానం, ఆయన మాట మనలను బలపరిచేదిగా ఉంటుంది. భక్తుడు చెప్తున్న మాటలను మనం చూస్తే తన ప్రాణముతో తను మాట్లాడుకుంటూ ఉన్నాడు. చాలా పర్యాయములు మన జీవితము దేవుని యొక్క కార్యాల వైపు ఎదురు చూచేదిగా ఉంటుంది. ప్రభు ఈ కార్యం చేస్తే నా జీవితము ఎంతో బాగుంటుంది, దేవా నువ్వు నాకు ఈ కార్యం చేయి, నేను నీకు కృతజ్ఞత కలిగి ఉంటాను, లేదా నువ్వు నాకు ఇది చేస్తే నేను నీకు ఇది ఇస్తాను అని చాలామంది రకరకాలైనటువంటి మొక్కుబడులు దేవుని సన్నిధిలో చేస్తూ ఉంటారు. ఈరోజు ప్రభు చేసిన ఉపకారములు ఎన్నున్నాయి ఒకసారి ఆలోచన చేయి. ఆ ఉపకారములకు నువ్వు ఏం చేస్తానని దేవునికి ప్రమాణం చేసావు అదొకసారి జ్ఞాపకం చేసుకో. మరి దానిని నువ్వు పాటించావా? ఇది మొదటిగా మనము జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం. రెండవదిగా, దేవునికి కృతజ్ఞత అంటే కేవలం ధనం మాత్రమే కాదు. చాలాసార్లు అనేక మంది, ప్రభువా నువ్వు నాకు ఇది చేస్తే నీకు నేను ఇంత కానుకిచ్చుకుంటాను అని ప్రమాణం చేసుకుంటూ ఉంటారు. ఓకే, అది కొంతవరకు భక్తి జీవితంలో దానిని ఒప్పుకోదగినదే, కానీ కేవలము దేవునికి కృతజ్ఞత అంటే ధనము మాత్రమే కాదు. ధనం ఇచ్చి ప్రభువుకి కృతజ్ఞత చెల్లించుకోవడం అనేటువంటి ఆలోచనలో నుండి మనం ఇంకా ఉన్నత స్థాయి విశ్వాసంలోనికి వెళ్ళాలి. ధనము ఇవ్వడము ఎంత ప్రాముఖ్యమని నువ్వు అనుకుంటున్నావో, ఇచ్చే ధనాన్ని లేదా ఇచ్చే కానుకను నీవు ఖచ్చితంగా హృదయపూర్వకంగా ఇచ్చేవానిగా ఉండాలి. ధనముతో పాటు నీ సమయాన్ని, నీ హృదయాన్ని దేవునికి ఇవ్వాలి అని ఈ వాక్య ధ్యానం యొక్క పరమార్థం. అందుకే అంటున్నాడు, నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకము. మన అంతరంగంలో ఉన్న సమస్తము ఆయనకు దాసోహంగా ఉండాలి. మన జీవితము ఆయనకి సంపూర్ణంగా సమర్పించాలి. జీవిత పర్యంతము ఆయనకు ఫెయిత్ఫుల్గా, నమ్మకమైనటువంటి బిడ్డలుగా మనం జీవించాలి. చాలాసార్లు ఉద్యోగం కొరకు ప్రార్థిస్తారు. ఉద్యోగం కొరకు ఎంతగా ప్రార్థిస్తారంటే, నాకు ఉద్యోగం కావాలి ప్రభువా, ఉద్యోగం కావాలి ప్రభువా అని ప్రార్థన చేస్తారు. తీరా దేవుడు ఆశీర్వదించి ఉద్యోగం ఇచ్చాక దేవుణ్ణి మర్చిపోయి నాకు సమయమే లేదు అని ప్రభు సన్నిధిలో వారు తమని తాము మోసపరుచుకుంటూ ఉంటారు. ఈరోజు చాలామంది చాలా విషయాల్లో ఏదైతే కావాలని ప్రార్థన చేస్తారో దేవుడు అది అనుగ్రహించిన తర్వాత దేవుణ్ణి మర్చిపోతారు. ఆ సమయానికి కొంత కానుకిచ్చి ఇంకా నాకు దేవునికి సంబంధం లేదు అన్నట్టుగా ప్రవర్తిస్తారు. అది ఎంతవరకు సబబు? అందుకే భక్తుడు అన్నాడు, నా ప్రాణమా, నాలో ఉన్న అంతరంగమా, అంత సమస్తము ఆయన చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోవద్దు. నిజమే, ఆ ధనవంతుడైతే తన ప్రాణంతో తినుము త్రాగుము సుఖించుము అని చెప్పుకున్నాడు. ఈ ధనవంతుడు, ఈ అధికారి అయిన దావీదైతే తనకున్న సమస్తాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాడు, దేవునికి నమ్మకంగా ఉన్నాడు. మరి నీవు ఎలా ఉంటున్నావు? దావీదు వలె ఉండడానికి ఇష్టపడుతున్నావా? నీ ప్రాణంతో నీవు మాట్లాడి నీ ప్రాణము దేవునికి లోబడేటట్టుగా నీవు మలుచుకుంటే ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవా, నీకు స్తుతులు చెల్లించే స్థాయిలో నీ బిడ్డలను ఉంచండి. వారికి ఉన్న ప్రతి అవసరతను తీర్చండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలన్నిటిలో గొప్ప జయము బిడ్డలకు అనుగ్రహించండి. నేడు జన్మదినము, వహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులు కోల్పోయిన కుటుంబాలలో నెమ్మది, ఆదరణ దయచేసి ఈ దినదీవులతో నింపి నీ రక్షణలో బలపరచమని క్రీస్తు పేరట అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ
త్రియేక దేవుని గొప్ప దీవెన కాపుదల మీకు తోడే నడిపించును గాక. ఆమేన్.